పాండు దాదా వచ్చాడని ఎవడో నన్ను పిలిచింది. నేనంటే నా లెవెల్ ఏంటి? ఆ బచ్చగాళ్ళతో మాట్లాడబెట్టి ఈ బచ్చగాడి కోసం అన్న కావాలేంబే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. అనుకున్నదే అయింది. రికార్డులన్నీ మడతపెట్టి జేబులో వేసుకుంది మనశంకర్ వరప్రసాద్ గారు ఫిలిం. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో గేమ్ చేంజర్ మొన్నటి వరకు టాప్ లిస్ట్ లో ఉండగా ఆ మూవీ డేవన్ని క్రాస్ చేసి రాజసాబ్ 100 కోట్ల ఓపెనింగ్స్ తో ప్రెజెంట్ టాప్ లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. ఈ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా 60 కోట్ల మార్క్ దాటుతుందని అందరికీ తెలుసు. అయితే అది 65 కోట్లకు వెళ్తే చాలా మంచి నెంబర్ గా చెప్పుకునే వాళ్ళం. బట్ కట్ చేస్తే మూవీ అజ్ఞాతవాసిని సరిలేరు నీకెవరిని కూడా క్రాస్ చేస్తూ 70 కోట్ల మార్క్ దాటి సంక్రాంతికి రిలీజ్ అయిన రీజనల్ మూవీస్ లో ఆల్ టైమ్ నెంబర్ 1 ప్లేస్ కి అయితే వెళ్ళింది. అయితే ఈ మూవీ కట్ చేస్తే అజ్ఞాతవాసి సరిలేరు నీకెవరు సినిమాల్ని కూడా క్రాస్ చేస్తూ 70 కోట్ల మార్క్ దాటి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది. రీసెంట్ టైంలో సింగిల్ లాంగ్వేజ్ సినిమాల పరంగా ఈ సినిమాదే టాప్ ప్లేస్ అని చెప్పొచ్చు. రాజసాబ్, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యాయి. బట్ తెలుగు వర్షన్ వరకు చూసుకుంటే గుంటూరు కరణ్ సినిమా టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు ఈ సినిమా సెకండ్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇంకా గట్టిగా మాట్లాడితే అజ్ఞాతవాసి, గుంటూరు కరణ్ వంటి సినిమాలు చాలా ఏరియాస్ లో ఈ సినిమా కంటే వెనకాలే ఉన్నాయి. ఓ పక్క రాజసాబ్ సినిమా ఎన్ని థియేటర్స్ లో రన్ అవుతున్నా కూడా థియేటర్స్ కొరత ఉన్నప్పటికీ కూడా 75 కోట్ల మార్క్ అయితే అందుకుంది ఈ సినిమా. బట్ డే 2 విషయం అలా కాదు. సినిమాకి టాక్ చాలా బెటర్ గా ఉండడంతో తెలుగు వర్షన్ చూసుకున్నా, తెలుగు స్టేట్స్ చూసుకున్న వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ అయితే డే 2 పెట్టబోతుంది. అండ్ స్టిల్ ఇప్పటికీ బుక్ మై షోలో గంటకి 20 నుంచి 30,000 వరకు టికెట్స్ సోల్డ్ అవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్ లో బ్యాటింగ్ చేస్తుందో. టాలీవుడ్ లో మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు, మార్కెట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అలానే క్లాస్ లో కూడా నెంబర్ 1 హీరోలు చాలా మందే ఉన్నారు. బట్ అటు క్లాస్ ని ఇటు మాస్ ని మిక్స్ చేసి కూడా నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నది చిరంజీవి గారు మాత్రమే. అండ్ కిడ్స్ నుంచి టీనేజర్స్, యూత్ అండ్ ఎల్డర్స్ వరకు చాలా మందిలో ఫాలోయింగ్ తెచ్చుకున్న చిరంజీవి గారు నెంబర్ 1 ప్లేస్ లో చాలా ఏళ్ళు ఉన్నారు అండ్ ఇప్పటికే కూడా కంటిన్యూ అవుతున్నారు. అది స్క్రీన్ పైన చిరంజీవి గారు కనిపిస్తే ఈలలు, కేకలు, డాన్స్ వేస్తున్న అందరిలో కనిపించింది. అండ్ ఒక్కప్పటి ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ థియేటర్లో సీట్స్ ఫుల్ అయిపోతే ఎక్స్ట్రాగా చైర్స్ వేసి కూర్చోబెట్టిన ట్రెండ్ మరొకసారి చిరంజీవి గారి సినిమాకి దక్కిందని చెప్పొచ్చు. అది డైరెక్ట్ గా నేనెళ్ళిన థియేటర్లోనే చూసా. ధవళేశ్వరం మురళీకృష్ణ థియేటర్లో ఎక్స్ట్రాగా చైర్స్ ని యాడ్ చేశారు. ఇది చిరంజీవి గారి స్థాయి అండ్ స్టామినా. ఇది ఒక్క సినిమా నెంబర్ చూసి చెప్తుంది కాదు. అలా చూసుకుంటే నిన్న వీకెండ్ కూడా కాదు, మండే 75 కోట్ల గ్రాస్ కొట్టిన మనగాడు మెగాస్టార్ చిరంజీవి. సీనియర్ హీరోలో 4వసారి 100 కోట్ల షేర్ టచ్ చేయబోతున్న హీరో మెగాస్టార్. అండ్ సీనియర్ హీరోల పరంగా ఈ సినిమాతో కూడా టాప్ 2 ఓపెనింగ్ పెట్టిన హీరో మెగాస్టార్. ఫస్ట్ ప్లేస్ ఏదైనా చూస్తే అది కూడా చిరంజీవి గారి సినిమానే, సైరా నరసింహారెడ్డి ఫిలిం. చిరంజీవి గారు స్టార్ అయిన తర్వాత ఎంట్రీ ఇచ్చిన హీరోలు, ఆయన లీగ్ లోకి వెళ్ళిన చాలా మంది స్టార్ హీరోలు కూడా ఆయనకి కాంపిటీషన్ ఇచ్చామని అనుకున్నారు. బట్ ఆ రోజుకే కాదు, ఈ రోజుకి కూడా చిరంజీవి గారే నెంబర్ 1. ఇప్పటికే ఆయన నెంబర్స్ ని టచ్ చేసే వాళ్ళు లేకుండా పోయారు. ఇక ఈ మూవీ ఫస్ట్ డే వరకే చూసుకుంటే బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పొచ్చు. మండే రోజు కూడా సినిమా రఫ్ ఆడించింది. తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తే 30 కోట్ల మార్క్ దాటి షాక్ ఇచ్చారు. అండ్ మనకున్న 8 టెరిటరీస్ కి గాను 6 టెరిటరీస్ లో 3 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ ఎందుకు చిరునే స్పెషల్ టాలీవుడ్ కి మరొకసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా. ఒక తెలుగు స్టేట్స్ నుంచే 50 కోట్ల పైన గ్రాస్ వచ్చిందంటే చిన్న విషయం కాదు. ఓవర్సీస్ లో 10 కోట్ల పైన షేర్, వరల్డ్ గా 45 కోట్ల పైన షేర్. ఎలా చూసినా చిన్నపాటి విస్ఫోటనం క్రియేట్ చేసింది ఈ సినిమా. అండ్ సినిమాకి టాక్ కూడా మంచిగా ఉండడంతో ఈ రోజు నుంచి అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం పక్కా. అలా డే 1 37% పైగా రికార్డ్ చేసింది ఈ ఫిలిం. సో లేట్ చేయకుండా మనశంకర్ వరప్రసాద్ గారు డే 1 ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్రీమియర్స్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో మూవీ 9 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయింది. అంటే రాజసాబ్ 8.5 కోట్ల గ్రాస్ కన్నా కూడా ఇది ఎక్కువ. షేర్ ప్రీమియర్స్ కి 4.9 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఓజీ హరియర్ వీరమల్లో పుష్ప 2 తర్వాతి ప్లేస్ లో నిలిచింది ఈ సినిమా. సో ప్రీమియర్స్ తో ప్రభాస్ అండ్ చిరంజీవి ఇద్దరు కూడా తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల మార్క్ ని అందుకోలేకపోయారు. తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల ఓపెనింగ్స్ ప్రీమియర్ కి పెట్టిన హీరోలు పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ మాత్రమే. ఇక కర్ణాటకలో 1.3 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవుతూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టగా తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 53 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా ప్రీమియర్స్ గ్రాస్ ఇండియాలో 10.5 కోట్లకి చేరుకుంది. ఇది ఓజీ హరియర్ వీరమల్లు, పుష్ప 2 అండ్ రాజసాబ్ తర్వాతి ప్లేస్ లో ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ కి అయితే వెళ్ళింది. అండ్ అఖండ 2 9.6 కోట్ల గ్రాస్ తో 6th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక ప్రీమియస్ ప్లస్ డే 1 వరకు చూసుకుంటే నైజంలో ప్రీమియస్ ప్లస్ డే 1 9.3 కోట్ల షేర్ తో ఓపెన్ అవుతూ చిరంజీవి గారి ప్రీవియస్ సినిమా సైరా నరసింహారెడ్డిని క్రాస్ చేస్తూ సీనియర్ హీరోలో టాప్ నెంబర్ ని పెట్టింది. ఈ సినిమాకి నైజంలో బిజినెస్ 31 కోట్ల వరకు చేరడంతో మరో 21.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని సేఫ్ గా చెప్పొచ్చు. ఈ రోజు నైజంలో డే 1 కి ఈక్వల్ గా నెంబర్ వచ్చేలానే కనిపిస్తుంది.
ఒకవేళ 5 కోట్ల షేర్ వచ్చిందంటే చాలా మంచి నంబర్గా చెప్పొచ్చు. సో ఈ 21.7 కోట్ల షేర్ టార్గెట్ ఏదైతే ఉందో ఇది వీకెండ్ అంటర్ అయ్యేలోపే ఈజీగా దాటేస్తుంది. ఇక సీడెడ్ ఈ మూవీ ప్రీమియస్ ప్లస్ డే 1 4.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా మంచిగా ఓపెన్ అయిందని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ సినిమాకి సీడెడ్ లో 4.8 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. సీడెడ్ లో బిజినెస్ 18 కోట్లకి చేరడంతో మరో 13.15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. సో వీకెండ్ కి ఇక్కడ కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవడం పక్కా. చిరు కెరీర్ లో సీడెడ్ లో టాప్ గ్రోసరీ ఎలా కూడా కనిపిస్తుంది. ఇక ఉత్తరాంధ్ర ఎలాగో చిరుకి స్ట్రాంగ్ జోన్. ఇక్కడ రాజస బిన్ని థియేటర్స్ లో రన్ అవుతున్నా కూడా డే 1 3.9 కోట్ల షేర్ పెట్టిందంటే చిన్న విషయం కాదు. ఇది ప్యూర్లీ చిరు మాస్ బ్యాటింగ్. ఉత్తరాంధ్రలో బిజినెస్ 14 కోట్లకి చేరడంతో మరో 10.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. సో ఇక్కడ సినిమా ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టే. ఖైదీ నెంబర్ 150తో బాహుబలి ఫుల్ రన్ ఇక్కడ క్రాస్ చేసిన హీరో మెగాస్టార్. ఇక ఈస్ట్ లో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ షేక్ చేయగా, వెస్ట్ లో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 3.2 కోట్లకి పైగా షేర్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. వెస్ట్ లో ఒక ఫ్యామిలీ సినిమా డే 1 3.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇక గుంటూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 3.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ షేక్ చేయగా, ఇక గుంటూరులో 9 కోట్ల బిజినెస్ కి గాను 3.5 కోట్ల షేర్ తో షేక్ చేయగా, కృష్ణలో 7.25 కోట్ల బిజినెస్ కి గాను 2.19 కోట్ల షేర్ తో బాగానే ఓపెన్ అయింది. సో కృష్ణలో మాత్రం హోల్డ్ తో పాటు గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక నెల్లూరులో 4.25 కోట్ల బిజినెస్ కి గాను 1.95 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా నెల్లూరులో చాలా రోజుల తర్వాత 1.9 కోట్ల షేర్ చూపెట్టేలా చేసింది. అలా ఒక ఆంధ్ర నుంచే 18.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. వేరే ఏ సీనియర్ హీరో కూడా ఆంధ్రలో టచ్ చేయలేకపోయిన నెంబర్ ఇది. డేటు కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ ని ఆంధ్రలో చూడబోతున్నాం. ఒక కామెడీ సినిమాతో మండే రోజు ఈ నెంబర్ అంటే చిన్న విషయం కాదు. సో తెలుగు స్టేట్స్ లో డే 1 నెంబర్ చూసుకుంటే 32.4 కోట్ల రేంజ్ లో ఉండగా, టాప్ లో ఉన్న సైరా 37.2 కోట్ల షేర్ రికార్డింగ్ కాలానే సేఫ్ గా ఉంది. అలా ఏ సీనియర్ హీరో కూడా టచ్ చేయలేకపోయిన 30 కోట్ల షేర్ రెండోసారి అందుకున్నారు మెగాస్టార్. ఇందులో ప్రీమియస్ నెంబర్ తీసేసి చూసినా కూడా డే 1 27.5 కోట్ల షేర్ అయితే ఉంది. ఇది కూడా సీనియర్ హీరోస్ లో టాప్ 2 నెంబర్. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు ఉండడంతో మరో 67.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తెలుగు స్టేట్స్ లో హిట్ గా చెప్పొచ్చు. ఇదైతే చాలా పెద్ద టార్గెట్, బట్ చూడాలి ఎన్ని రోజులు అందుకుంటుందో. ఇక కర్ణాటకలో ప్రీమియస్ తో 1.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 2 2.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. దాంతో కర్ణాటకలో గ్రాస్ 4 కోట్ల మార్క్ దాటింది. ఇక తమిళనాడులో 50 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. దాంతో ఇండియాలో గ్రాస్ 55 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ నార్త్ అమెరికా ప్రీమియస్ తో 1.5 మిలియన్ మార్క్ ని అటాచ్ చేస్తూ అజ్ఞాతవాసి రేంజ్ నెంబర్ పెట్టగా, ప్రీమియస్ ప్లస్ డే 1 1.7 మిలియన్ మార్క్ ని దాటేస్తూ స్టిల్ ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, ఐర్లాండ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ మొత్తంలో డే 1 21 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయింది. షేర్ 10 కోట్ల మార్క్ దాటింది. ఓవర్సీస్ లో బిజినెస్ 12 కోట్లకి చేరడంతో ఈ వీడియో చేసే టైంకే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ఓవర్సీస్ లో హిట్ వర్డిక్ట్ ని అందుకుంది ఈ ఫిలిం. రీసెంట్ టైంలో ఓజీ తర్వాత ఓవర్సీస్ లో ఫాస్టెస్ట్ బ్రేక్ ఈవెన్ అంటే అది ఈ సినిమా గురించే చెప్పొచ్చు. అలా మనశంకర్ వరప్రసాద్ గారు డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 45 కోట్ల మార్క్ దాటగా, వరల్డ్ గ్రాస్ 75 కోట్ల రేంజ్ లో ఉంది. ప్రొడ్యూసర్స్ అయితే 84 కోట్ల పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు కావడంతో డే 1 37% వరకు రికవర్ చేసింది ఈ ఫిలిం. అండ్ మరో 77 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఇప్పుడు డే 2 20 కోట్ల షేర్ ని టార్గెట్ చేయగా, ఇది గానీ ఎందుకుందంటే వీకెండ్ కే సూపర్ హిట్ వర్డిక్ట్ ని అందుకోవడం పక్కా. సో డే 2 నుంచి డే 7 వరకు కూడా సింగిల్ లాంగ్వేజ్ సినిమాల్లో రికార్డులు పడుతూనే ఉంటాయి. అలా డే 1 రీజనల్ మూవీస్ లో గుంటూరు కారాన్ని కాస్త మార్జిన్తో మిస్ అవుతూ టాప్ 2 ప్లేస్ కి వెళ్ళింది ఈ ఫిలిం. మరి అప్కమింగ్ రీజనల్ మూవీస్ లో గుంటూరు కారం సినిమాని ఏ మూవీ డే 1 బ్రేక్ చేస్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది మనశంకర్ వరప్రసాద్ గారు డే 1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.